హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజరక్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అవ్వడం కంటే ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. మే 9వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లో ససిరేలా సేల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ అని చెప్పుకోవచ్చు. ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉండాలి, లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు అన్నా ఉండాలన్నమాట. ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకుంటే తక్కువ ప్రైస్లోనే ఎలక్ట్రానిక్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ సేల్ బాగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే స్మార్ట్ టీవీస్ మీద, మొబైల్ ఫోన్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, సౌండ్ బార్స్ మీద అయితే హ్యూజ్ ప్రైస్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏసీస్, కూలర్స్ మీద కూడా మంచి ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సేల్లో మీరు తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ మీకు మంచి మంచి వీడియోస్ అనేటువంటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వీడియోస్ చూసిన వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే సేల్లో పార్టిసిపేట్ చేయడానికంటే ముందుగా మీ డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి ఈ 4 వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అందులో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అన్నమాట. 2026 బెస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది. మీరు ఒకసారి వీడియోస్ చూస్తే ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండి ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి 2026 లాంచ్డ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే మార్కెట్లోకి వచ్చాయన్నమాట. ఇంకా చాలా బ్రాండ్స్ తీసుకురావాలి. మెయిన్ బ్రాండ్స్ అన్నీ కూడా మినీ ఎల్ఈడి టీవీలో తీసుకొచ్చాయి. సో ఎల్జీ వచ్చినప్పుడు టోటల్గా 5 టీవీస్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. 5 టీవీస్లో మనకి 2 టీవీస్ మాత్రమే అఫీషియల్గా సేల్గా తీసుకొచ్చారన్నమాట. ఈ 2 టీవీస్లో ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ QNED 70BLA. ఇది బేసిక్ రేంజ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచులు అయితే అవైలబిలిటీ తీసుకురావడం జరిగిందన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మినీ ఎల్ఈడి సెగ్మెంట్ 43 ఇంచ్లో కూడా ఒక టీవీ తీసుకొచ్చారన్నమాట. ఎవరైతే 43 ఇంచ్లో యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఆరామ్స్గా ఈ టీవీని అయితే రికమెండ్ చేసుకోవచ్చు. సో దీని ఒక డిస్ప్లే విషయానికి వస్తే 4K అల్ట్రా హెచ్డి QNED మినీ ఎల్ఈడితో వస్తుందన్నమాట. అంటే క్వాంటమ్ లేయర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 60Hz నేటి రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HR10+ ఉంటుంది, అలాగే HLG ఉంటుంది. అలాగే మనకి ఫిలిం మేకర్ మోడ్, డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 750 to 800 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఫుల్ బ్రైట్ రూమ్లో మన టీవీ చూస్తున్నా సరే మంచి డిస్ప్లే క్వాలిటీ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా మనకి గేమింగ్ ఆడుకోవాలి అనుకున్న వాళ్ళ కోసము HGIG ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మెయిన్ వచ్చేటప్పటికి G-Sync టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చినప్పుడు దీని ఒక ప్రాసెసర్ అనమాట. దీంట్లో Alpha 7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే బడ్జెట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి గేమింగ్ ఉంటుంది, మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, మంచి ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ద బెటర్గా అయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20W స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే డాల్బీ అట్మోస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ, క్లారిటీ అంతా కూడా బాగుంటుంది. సో మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి గేమింగ్ ఆడుకోవచ్చు, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ అంతా కూడా ద బెస్ట్ ఈ టీవీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి లాంచింగ్ ప్రైజెస్ మాత్రమే. ప్రైజెస్ అనేటువంటి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. లాంచింగ్ ప్రైజ్లు ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆ ఆఫర్స్, ఈ ఆఫర్స్ అని చెప్పేసి నార్మల్ ప్రైజ్కి అయితే సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ టీవీ ప్రజెంట్ ఆఫ్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. వెరీ సూన్ మ్యాక్సిమం మనకి ఈ యొక్క సిసిలీలా సేల్లో ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చినా సరే మనైతే ఆశ్చర్యపడక్కర్లేదు. మీకు కావాలంటే ఎల్జీలో తక్కువ బడ్జెట్లో ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ QNED 85BLA అన్నమాట. ఇది హై అండ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్, 86 ఇంచులు అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి ఇది ఆఫ్లైన్లో తీసుకొస్తారు. ఆన్లైన్లో అయితే ఈ టీవీ రాకపోవచ్చు అన్నమాట. దీనికి డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి ఇవో మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది అనమాట. ఇవో టెక్నాలజీ అంటే ఏంటి అనేటువంటిది చాలామందికి అవగాహన అయితే ఉండట్లేదు. వెరీ సూన్ నేను మీకు ఎల్జీలో జరుగుతున్నటువంటి ఇవో స్కామ్ గురించి కూడా మీకు క్లారిటీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, లైవ్లో చూపిస్తాను అనమాట. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరినంత వరకు బిఫోర్ ద సేలే ఈ వీడియో మీ ముందు తీసుకొస్తాను అనమాట. సో ఓకేనా. సో ఇది మనకి ఇవో మినీ ఎల్ఈడితో వస్తుంది అనమాట. అలాగే 120Hz నేటి రిఫ్రెష్ రేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 144Hz VRR మోడ్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలా మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే Alpha 8 3rd జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట.
మ్యాక్సిమం 2026లో వచ్చేటువంటి అన్ని టీవీస్లోని కూడా థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ వెళ్తే ప్రొవైడ్ చేస్తారనమాట ప్రీమియం రేంజ్ టీవీస్ అన్నింటిలోని కూడా. అలాగే దీంట్లో HR10 ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, HLGతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మెయిన్ వచ్చేటప్పటికి AI సూపర్ అప్ స్కేలింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మోషన్ ప్రో టెక్నాలజీ ఉంటుంది, ఆటో బ్రైట్నెస్ ఉంటుంది, ఆటో క్యాలిబ్రేషన్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే ఆటో బ్రైట్నెస్ తెలిసిందే కదా, డాల్బీ విజన్ IQ ఏదైతే ఉంటుందో అదే పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆటో క్యాలిబ్రేషన్ అంటే మన కలర్స్ అనేటువంటి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే HGIG ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ ఉంటుంది. అలాగే సపరేట్గా గేమింగ్ మెనూ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ ఉంటుంది, G-Sync టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మెయిన్ ఒక హైలైట్ వచ్చేటప్పటికి ఏంటంటే గేమింగ్లో మనం ప్యూర్ HDR అయితే గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. దీనికోసం వీళ్ళు డాల్బీ విజన్ 144Hz 4K అయితే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. దీనివల్ల ఎక్సలెంట్ డీటెయిల్ ఉంటుంది. అలాగే ఇమేజ్ కూడా చాలా షార్ప్ అండ్ డీటెయిలింగ్ అయితే ఈ టీవీ గేమింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం బ్లైండ్గా టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయబోతుంది. దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20W స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే మనకి సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎరగా తీసేస్తుంది. పైగా ఏంటంటే మనకి 2026 వచ్చేటువంటి LG టీవీస్ అన్నింటిలోని కూడా లేటెస్ట్ జనరేషన్ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 26 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years పాటు అప్డేట్స్ అనేటువంటి ఇవైతే రావడం జరుగుతుందన్నమాట. ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ కూడా అంతా డిస్ప్లే పెడుతున్నాను, ఒక్కసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మన సామ్సంగ్ కూడా 3 టీవీస్ అయితే లాంచ్ చేసింది. కాకపోతే ఒక టీవీ మాత్రమే ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ తీసుకొచ్చిందన్నమాట. మిగతా 2 టీవీస్ కూడా ఆఫ్లైన్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఫ్లిప్కార్ట్లో వీళ్ళు టీస్ చేసిన టీవీ వచ్చేటప్పటికి మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది మనకు 4K అల్ట్రా HD మినీ LED అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి క్వాంటమ్ లేయర్ కూడా ఉండదన్నమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే బేసిక్ రేంజ్ మినీ LED స్మార్ట్ టీవీ అనేది చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా టెంప్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీ మనకి 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ప్రీమియం బ్రాండ్లో కూడా మనకి 43 ఇంచ్తో మినీ LED స్మార్ట్ టీవీ రాబోతుంది. దీంట్లో మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే 4K అప్ స్కేలింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HR10+ సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. కాకపోతే డాల్బీ విజన్ కూడా ఎప్పుడు లాగానే సామ్సంగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మంచి పిక్చర్ క్వాలిటీతోనే ఈ టీవీ అయితే వస్తుంది. మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటు మెయిన్ వచ్చినప్పటికీ కలర్ బూస్ట్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ప్రీమియం రేంజ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. దీనివల్ల కలర్స్ ఏవైతే ఉంటే కంప్లీట్గా బూస్ట్ అవి అది కూడా నియర్ టు నేచర్ రేంజ్లోనే ఈ టీవీ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మనకి బ్రైట్నెస్ ఎన్హాన్సర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సాచురేషన్ ఎన్హాన్సర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మంచి డిస్ప్లే క్వాలిటీయే ఈ మినీ LED టీవీలో అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలాగే దీంట్లో కొత్తగా మినీ LED 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు కూడా మనకి క్రిస్టల్ ప్రాసెసర్ కానీ లేకపోతే Q4 AA ప్రాసెసర్ కానీ ఇటువంటి చూస్తూ ఉంటాము. కాకపోతే ఇందులో మినీ LED ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రాసెసర్ పరంగా చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే HGIG ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గేమింగ్ మెనూ కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంతే తప్ప ఎటువంటి G-Sync టెక్నాలజీస్ కానీ ఫ్రీసింగ్ టెక్నాలజీస్ కానీ ఈ టీవీలో ప్రొవైడ్ చేయట్లేదు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఎంజాయ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే లేటెస్ట్ జనరేషన్ టైజన్ OSతో వస్తుంది. 7 years పాటు అప్డేట్స్ అనేటువంటి వీళ్ళైతే రోల్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30W స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి OTS లైట్తో వస్తుంది, అడాప్టివ్ సౌండ్స్తో వస్తుంది, Q-Sync టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప డాల్బీ అట్మాస్ అయితే ఈ టీవీ కూడా సపోర్ట్ చేయదు. ఇది మీరు నోట్ చేసుకోండి. అలాగే దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనం 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి ERC పోర్ట్ అయితే ఉంటుంది. మిగతా 2 వచ్చేటప్పటికి 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తాం. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒకటే USB పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనెక్టివిటీ పరంగా అంతా కూడా పర్వాలేదు, మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. దీని కంప్లీట్ ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజెస్ అనేటువంటి ఇది లాంచింగ్ ప్రైజ్ మాత్రమే. మన ప్రైజెస్ అనేటువంటి ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి అలా సేల్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి టెంప్టింగ్ ప్రైజ్లోనే ఈ టీవీని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మినీ LEDలో కావాలనుకుంటే ఈ టీవీని అయితే మీరు రికమెండ్ చేసుకోవచ్చు ఇన్ ద ఫ్లిప్కార్ట్ సేల్స్ అన్నమాట. సో ఓకేనా, ఇది మనకి ప్రీమియం బ్రాండ్స్ వచ్చేటప్పటికి. అఫోర్డబుల్ బ్రాండ్స్ నుండి కూడా 2 టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి లూమియో విజన్ 9 65 ఇంచ్. చాలామంది ఏంటంటే 55 ఇంచ్ కూడా 2026 లాంచ్ చేసింది కదా లూమియో అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అది. మనకు ఓన్లీ 2026 రీసెంట్గా లాంచ్ చేసింది 65 ఇంచ్ మాత్రమే. ఇంకా 55 ఇంచ్ టీవీ అయితే 2026లో లాంచ్ చేయలేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో మన ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా HD క్వాంటమ్ డాట్ మినీ LED వస్తుంది అనమాట. ఈ VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ విఏ ప్యానల్ అంటే ఏంటి? ఈ అంటే ఏంటంటే జస్ట్ ఎన్హాన్స్డ్ విఏ ప్యానల్ అనేది అర్థం అన్నమాట. అంటే లూమియా వాళ్ళు ఈ ప్యానల్ కొద్దిగా ఎన్హాన్స్ చేశారు త్రూ ద సాఫ్ట్వేర్ అయితే వీళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే 144 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది. HR10 ఉంటుంది, HLG ఉంటుంది, డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మంచి అప్ స్కేలింగ్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. అలాగే దీని ఒక లోకల్ డిమ్మింగ్ జోన్ విషయానికి వచ్చినట్టయితే 420 లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి లోకల్ డిమ్మింగ్ జోన్తోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలా మంది దీని ఒక బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే పీక్స్ అనుకుంటే 800 నిట్స్ అయితే ఉంటుంది. బేసిక్ ఇది 450 నిట్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఫుల్ బ్రైటర్ రూమ్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, మంచి షార్ప్ ఇమేజ్ ఉంటుంది. అలా బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీలో అయితే మాత్రం 1% కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం మంచిగానే న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ ఉంటుంది. అలాగే ఫ్రీసింగ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. PS5 అని కనెక్ట్ చేసుకుని మంచి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 50 వాట్ RMS స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 స్పీకర్లు అయితే ఉంటాయి, 2 ట్విట్టర్స్ ఉంటాయి, 2 సబ్ ఆఫర్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి డాల్బీ అట్మాస్తో వస్తుంది, DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఆడియో పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి ఆడియో క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చినప్పుడు ERC పోర్ట్ అయితే ఉంటుంది. మిగతా పోర్ట్స్ 4K 120 FPS సపోర్ట్ చేస్తాయన్నమాట. సో మంచి కనెక్టివిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే 3 USB పోర్ట్లు అయితే ఉంటాయి. మూడితో వచ్చేటప్పటికి వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కనెక్టివిటీ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్గా దీని ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ టీవీ వచ్చేటప్పటికి Xiaomi S Mini LED స్మార్ట్ టీవీ అనమాట. ఈ టీవీ మనకి 55, 65, 75 ఇంచులు అయితే అవైలబిలిటీ అయితే ఉంది. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ పడుతున్నారు అనమాట. S Pro S. సో మనకి S Pro వచ్చినప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఉంది. దాని స్పెక్స్ అన్నీ కూడా కంప్లీట్ ప్రీమియం రేంజ్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ స్పెక్స్ తీసుకొచ్చేసి ఈ S Mini LED స్మార్ట్ టీవీస్కి పెట్టేసి చాలామంది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. S వేరు, S Pro వేరు అనమాట. రెండు కూడా మీరైతే కొంచెం చూసుకోండి. S ఓన్లీ మన ఇండియన్ మార్కెట్లో మాత్రం అవైలబుల్ అయితే ఉంది. S Pro వచ్చినప్పుడు గ్లోబల్ మార్కెట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ మీకు S Pro కావాలంటే గ్లోబల్ మార్కెట్లో తెప్పించుకోవచ్చు. ఇండియాలో సర్వీస్ అంతా కూడా మన Xiaomi వాళ్ళే చూసుకుంటారని కూడా చెప్తున్నారు అనమాట. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో DM చేయండి. అక్కడైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. S Proకి సంబంధించి పర్చేజింగ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఓకేనా. దీని ఒక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే 4K అల్ట్రా HD క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో వస్తుంది. 60 Hz నేటివ్ రిఫ్రెష్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే 120 Hz DLG అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్రేమ్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్గా యాడ్ చేసి 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ లాగా ఈ డిస్ప్లే అయితే ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలాగే మనకి ఇందులో HR10 ఉంటుంది, HLG ఉంటుంది, డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే తక్కువ అనుకుంటే మనకి 500 నిట్స్ అయితే ఉంటుంది. పీక్స్ అనుకుంటే 1200 నిట్స్కి అయితే ఈ టీవీ రీచ్ అవుతుంది అనమాట. మీరు మంచి బ్రైట్ రూమ్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మంచి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నా సరే మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీని గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ ఉంటుంది. అలాగే సపరేట్ గేమింగ్ మెనూ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మంచిగా గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 34 వాట్ డాల్బీ ఆడియోతో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే Xiaomi సౌండ్స్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. Xiaomi మెయిన్ వచ్చినప్పుడు సౌండ్ క్వాలిటీ అనమాట చాలా రిచ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి చిన్న నోటు కూడా చాలా క్లియర్గానే వినపడడం జరుగుతుంది అనమాట. దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడిట్లో వచ్చినప్పటికీ ERC పోర్ట్ ఉంటుంది. మిగతా 2 పోర్ట్స్ కూడా 4K 60 FPS అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. 2 కూడా వెర్షన్ 2.0తోనే వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్టివిటీ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి కనెక్టివిటీతోనే ఈ టీవీ అయితే వస్తుంది. పైగా లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOS వస్తుంది. ఇంక్లూడింగ్ ప్యాచ్ వాళ్ళు కూడా యాడ్ చేశారనమాట. లాట్ ఆఫ్ కంటెంట్ అంతా కూడా మనం ఫ్రీగా వాచ్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ 2026లో ఇంతవరకు లాంచ్ అయినటువంటి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి మీకు కావాలి అనుకుంటే కొంచెం డబ్బులు పెట్టగలము అనుకుంటే మీరు LG సైడ్ అయితే వెళ్ళండి, Samsung సైడ్ అయితే వెళ్ళండి. లేదు కొంచెం అఫోర్డబుల్గా కావాలనుకుంటే లూమియా విజన్ లేకపోతే ఈ Xiaomi టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. 2020 మీకు డిస్క్రిప్షన్లోని ద బెస్ట్
2025 మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే మీరు చెక్అవుట్ చేసుకుంటే మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నేనేం చెప్పినా చాలా జెన్యూన్గా చెప్తాను అనమాట. కంప్లీట్గా యూజ్ చేసి నాకు అంతా నచ్చితే మాత్రమే చెప్తాను తప్ప ఏదో చెప్పాలి అన్నట్టుగా అయితే ఏమీ కూడా ఉండదు. ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.